కేసీఆర్ ఎన్ని అడ్డంకులు ప్రయత్నం చేసినా మూడో దఫా పాదయాత్ర పూర్తి చేసుకొని ఇవాళ బండి సంజయ్ గారు మన ముందుకు రాబోతా ఉన్నారు. ఇదే రకంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి ఎన్ని అడ్డుకట్టలేసినా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గాని ఆయన పోలీస్ యంత్రాంగం గాని భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని ఆపే ప్రయత్నం పూర్తిగా విఫలమైతది. రానున్న వచ్చే సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పెద్ద మెజారిటీ తోటి ఈ రాష్ట్రాన్ని కాషాయ తెలంగాణగా మార్చడం తథ్యం. ఇక ఎక్కువ సమయం లేదన్నా, నిన్ననో మొన్ననో మన ముఖ్యమంత్రి మాట్లాడుతుండే ఎన్నో ఖాళీ కుర్చీలు ఉన్నాయి, ఓళ్ళతో మాట్లాడుతుంటే నాకు అర్థం కాలే. మాట్లాడుకుంటా పంటల తెలంగాణ కావాలన్నా మంటల తెలంగాణ కావాలన్నా అన్నాడు. నేను పంటల గురించి మాట్లాడాను కదా కేసీఆర్. నేను మన సోదరులందరినీ అడుగుతా ఉన్నా, వరేస్తే ఉరి అన్న ముఖ్యమంత్రి కావాలన్నా 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2021లో 1,42,00,000 వడ్లని తెలంగాణ నుంచి కొనుక్కున్న నరేంద్ర మోడీ కావాలన్నా. ఇక్కడ అతి వర్షాలు పడి తుఫాన్లు వచ్చేసి పంటలన్నీ కొట్టుకపోతే మొత్తం రైతుల్ని గాలికి ఇడిచేసిన కేసీఆర్ కావాలన్నా, ఫసల్ బీమా పెట్టి ప్రతి ఒక్క రైతుని దేశవ్యాప్తంగా ఆదుకుంటున్న మోడీ కావాలన్నా, 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని మనందరికీ లొటస్ పీసు చూపించిన కేసీఆర్ కావాలన్నా, 3,20,00,000 పేద మహిళలకి ఇండ్లు కట్టించిన మోడీ కావాలన్నా, కరోనా సమయంలో ఇప్పుడు కూడా ఎటువంటి ఆరోగ్య బీమా పథకం లేని పెట్టని కేసీఆర్ కావాలన్నా, 20 కోట్లకి పైగా కుటుంబాలని ఆదుకుంటున్న ఆయుష్మాన్ భారత్ పెట్టిన మోడీ కావాలన్నా, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానపరిచి కొత్త రాజ్యాంగం రాస్తా అన్నాడు కేసీఆర్ కావాలన్నా, అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్న నరేంద్ర మోడీ గారు కావాలన్నా, దళిత ముఖ్యమంత్రి అని దళితులకి 3 ఎకరాలని ఆదివాసీలకి 3 ఎకరాలని మోసం చేసిన కేసీఆర్ కావాలన్నా, దళితుణ్ణి రాష్ట్రపతి ఆదివాసీ మహిళని మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి చేసిన మోడీ గారు కావాలన్నా, 18 గంటలు బద్దం తిని తాగి ఫామ్ హౌస్లో వండేటోడు కేసీఆర్ కావాలన్నా, మన కోసం 18 గంటలు కష్టపడే మోడీ కావాలన్నా, ఉద్యోగ నోటిఫికేషన్లు 8 సంవత్సరాల నుంచి ఇయ్యని 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇయ్యని కేసీఆర్ కావాలన్నా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ముద్రా లోన్ల ద్వారా కోట్లాది మంది యువతికి ఉపాధి కల్పిస్తున్న నరేంద్ర మోడీ కావాలన్నా, అవినీతి జాతిపిత కావాలన్నా, అవినీతితోటి ముందుండి కొట్లాడుతున్న మోడీ కావాలన్నా, రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన కేసీఆర్ కావాలన్నా, మొత్తం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చేసిన దేశాన్ని నరేంద్ర మోడీ కావాలన్నా. ఫైనల్ గా ఒకటే అడుగుతున్నా అన్న, మీకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు లాంటి కేడీ కావాలన్నా, మన ప్రియతమ ప్రధానమంత్రి భరతమాత ముద్దు బిడ్డ మోడీ కావాలన్నా, మీరు రానున్న కాలంలో తేల్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు అందరూ కలిసి తెలంగాణని మొత్తం కాషాయమయం చేస్తారన్న పూర్తి నమ్మకంతో నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.